మైసూరులో రాహుల్ గాంధీ నిర్వహించిన భారీ బహిరంగ సభ వైరల్గా మారింది. భారీ వర్షాన్ని సైతం లెక్క చేయకుండా ఆయన చేసిన ప్రసంగానికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో హల్చల్ చేశాయి. ఇవాళ ఈ యాత్రలో ఏఐసిసి తాత్కాలిక అధినేత్రి సోనియా గాంధీ పాల్గొన్నారు. ఈ తెల్లవారుజామునే ఆమె రాహుల్ గాంధీని కలిశారు. ఇద్దరూ కలిసి భారత్ జోడో యాత్రలో పాల్గొన్నారు. కేపీసీసీ చీఫ్ డీకే శివకుమార్, యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు బివి శ్రీనివాస్ సహా పలువురు నాయకులు సోనియాను కలిశారు. ఆమెతో కలిసి నడక మొదలెట్టారు. 3 రోజుల కిందటే సోనియా గాంధీ కర్ణాటకకు చేరుకున్న విషయం తెలిసిందే. మడికేరి, మైసూర్లో బస చేశారు. విజయదశమి సందర్భంగా మైసూరు జిల్లాలోని బేగూరు వద్ద గల ప్రఖ్యాత భీమనకొల్లి ఆలయాన్ని సందర్శించారు. ప్రత్యేక పూజలు చేశారు. ఇదే యాత్రలో ఏఐసిసి ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా కూడా పాల్గొనే అవకాశం ఉంది. ఆమె ఎప్పుడు యాత్రలో కలుస్తారనేది ఇంకా ఖరారు కాలేదు.